అలాగే మోంజా మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. వేలాదిగా గణనాథులు తరలి వెళ్తున్నారు. కుమార్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, సందడి ఎలా ఉంది? గణనాథులు గంగమ్మ ఒడికి చేరబోతున్నారు కదా, అక్కడ ముఖ్యంగా మోంజా మార్కెట్ పరిసరాలు ఎలా ఉన్నాయి? సునీత, మొత్తం మీద ఇక్కడ తెల్లవారుజాము నుంచే ఎంజే మార్కెట్, నాంపల్లి, అలాగే కోటి ఈ తదితర ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే వినాయక విగ్రహాలు తరలి ట్యాంక్ బండ్కి వెళ్తున్నాయి. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ సెంట్రల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎంజే మార్కెట్ దగ్గర చూస్తే పొద్దు నుండి తెల్లవారుజాము నుంచే నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులు తమ విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఎక్కించుకొని ట్యాంక్ బండ్కి తరలి వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్లో ఇక్కడ తమ సొంత వాహనంలో ఆటోలు, తర్వాత వాహనాలు, బైకుల మీద కూడా తమ విగ్రహాలను తీసుకొని ట్యాంక్ బండ్కి వెళ్తున్నారు. పొద్దున్నే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా, ఆనందంగా తమ విగ్రహాన్ని తీసుకొని ట్యాంక్ బండ్కి నిమజ్జనానికి వెళ్తున్నారు. ఈరోజు నిమజ్జనం కాబట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడ ప్రసాదాలు పంచి ఆ తర్వాత ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిమజ్జనాలు ఆఖరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ నిమజ్జనాల్లో నిమగ్నమై ఉన్నారు. అలాగే ఇక్కడ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇటు పోలీసులు, అటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే ఈరోజు పొద్దున 6 గంటల నుంచి రేపు మార్నింగ్ 8 గంటల వరకు కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అమ్రపాలి కూడా కొంతమంది సిబ్బందికి అనుకూలంగా ఉండాలంటూ కలర్ పేపర్స్ గాల్లోకి ఎగరవేయొద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళ పనుల్లో నిమగ్నమైనారు. పోలీసులు కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 25,000 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఖైరతాబాద్, అలాగే ట్యాంక్ బండ్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ వద్ద విపరీతమైనటువంటి భక్తుల రద్దీ కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎంజే మార్కెట్లో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. పొద్దున స్టార్ట్ అయినటువంటి విగ్రహాలు సాయంత్రం వరకు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సాయంత్రం వరకు ఇలాగే కొనసాగితే ట్రాఫిక్ ట్యాంక్ బండ్ దగ్గర మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక నిమజ్జనాలు అయితే అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక పోలీస్ ఆంక్షల విషయానికి వస్తే ఒక విగ్రహానికి ఒక వాహనం మాత్రమే ట్యాంక్ బండ్ వైపు తీసుకువెళ్ళాలి. అంతకంటే ఎక్కువ వాహనాలను అలో చేయట్లేదు. ముఖ్యంగా వాహనంలో టపాకాయలు లాంటి అసలు తీసుకురావద్దు, అలాగే కత్తులు, కటారాలు, తర్వాత మద్యం సీసాలను కూడా అసలు తీసుకురావద్దు అంటూ పోలీసులు చెప్తున్నారు. సలహాలు, సూచనలు కంపల్సరీగా పాటించాలి. ఒకవేళ సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే డయల్ 100కి కాల్ చేయాలి అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇక గణేష్ చతుర్థి అంటేనే విఘ్నాలను తొలగించే గణేశుడు తన పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే పండుగ. గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। రైట్, ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనం మహా ఉత్సవంలా కొనసాగుతోంది. తండోపతండాలుగా ప్రజలందరూ కూడా గణనాథులతో తరలి వస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్లో అందిస్తారు. ప్రదీప్, అక్కడ సందడి ఎలా ఉంది? గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు కదా, అక్కడ భక్తులు ఏమంటున్నారు? పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు భక్తులైతే చేరుకొనున్నారు. జై బోలో గణేష్ మహారాజ్, గణపతి బప్ప మోరి అంటూ ఈ పరిసర ప్రాంతాలన్నీ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఒక కన్నుల పండుగగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర అయితే కొనసాగుతా ఉంది. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితి. చేసిన భక్తులు అయితే చేరుకున్నారు. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు గంట పాటు భక్తులను ఎక్కడికక్కడ ఆపారు. గణనాథులను నిమజ్జన ప్రక్రియ ఆగడంతో కొంత ఎక్కడికక్కడ జనం ట్రాఫిక్ ఎక్కించినటువంటి పరిస్థితి అయితే ప్రజలు ముఖ్యమంత్రి వచ్చేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంట పాటు ఈ ప్రాంతం అంతా అయితే ఖాళీ చేయడంతో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకంతా భక్తులు చేరుకొని ఉన్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రను అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే తరలి వచ్చారు. గణనాథుని ఆశీర్వాదం తీసుకోవడం కోసం ట్యాంక్ బండ్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జన ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తమ సెల్ ఫోన్లలో గణనాథుడి నిమజ్జన ప్రక్రియను అయితే వీడియోస్ రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. చిన్న చిట్కానే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రలో పాల్గొనాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తరలి వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు చాలా మంది ఏళ్లకేళ్లుగా తరలి వస్తుంటారు. వాటి యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ గణనాథుడి నిమజ్జన ప్రక్రియను చూసేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఏ రకంగా జరిగింది, నిమజ్జనం ఏ రకంగా జరిగింది, అందుకు అనుగుణంగా అప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు వైపు, మరోవైపు పోలీసులకు సంబంధించి కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా వైపు సీసీ కెమెరాలు గతంలో కమాండ్ కంట్రోల్ లేకుండా ఈరోజు కమాండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఈ ఏదైతే సీసీ కెమెరాల ద్వారా నిఘా నీడలో అయితే నిమజ్జన ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేసిన సుమారు 25,000 మంది పోలీసు సిబ్బంది నిమజ్జన బందోబస్తులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు మున్సిపల్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఇతర శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ అటు క్లీనింగ్ కావచ్చు, లేదా వాటర్ కు సంబంధించినటువంటి సప్లై కావచ్చు, వచ్చేటువంటి భక్తులకు వాటర్ ప్యాకెట్ సదుపాయం ఇతర ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యంలో మరోవైపు పోలీసులు ట్రాఫిక్ కూడా మళ్లించి ఉన్నారు. అటు 600 ఆర్టీసీ బస్సు సర్వీసులను ఇటు ట్యాంక్ బండ్ అదేవిధంగా లకడికప్పుల ప్రాంతాలకు ఆర్టీసీ అయితే ఏర్పాటు చేసి మరోవైపు ఎంఎంటీఎస్ మెట్రోలకు సంబంధించిన సర్వీసులు కూడా అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించినటువంటి నేపథ్యంలో భక్తులు రావడానికి వెళ్ళడానికి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ పరిసర ప్రాంతాలంతా ఒక జనసంద్రోహంగా మారింది. గణనాథుని వీక్షించేందుకు, గణనాథుని ఆశీస్సులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన అనంతరం ఈ గణనాథుల నిమజ్జన ప్రక్రియ మరింత వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం నిన్న నుంచే
గణేష్ నిమజ్జన ప్రక్రియ అయితే జరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 1,00,000 గణనాథులు నగరంలో గల్లీ గల్లీల్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ప్రదీప్.